హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. నా ఛానల్లోకి మూడుసారి వచ్చినట్లయితే కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తూనే ఉంటాను. అలాగే సోషల్ మీడియాలో కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. కింద లింక్స్ ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్స్లో కామెంట్ చేయండి. నేను దాన్ని రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఇంకా తొందరగా రిప్లై కావాలంటే ఇన్స్టాగ్రామ్లో అడగండి. అక్కడ నుంచి నేను తొందరగా రిప్లై ఇస్తాను, ఎందుకంటే అక్కడ నుంచి నేను ఎప్పుడు ఆన్లైన్లోనే ఉంటాను. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్రొజెక్టర్స్ అనేది ఎంత డిస్టెన్స్ పెడితే ఎన్ని ఇంచెస్ వస్తాయి అనేది దాని గురించి మనం మాట్లాడుకుందాం. అసలు రూమ్ సైజ్ ఎంత ఉండాలి? చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, భయ్యా నాకు ఈ రూమ్ సైజ్ ఉంది, మేము ఎంతవరకు ప్రొజెక్షన్ చేయగలుగుతుంది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అందుకే దీని గురించి ఒక వీడియో చేద్దాం అనుకున్నాను ఈరోజు. అండ్ ఏంటంటే ప్రొజెక్టర్ డిస్టెన్స్ అనేది ఏంటంటే మన మీద డిపెండ్ అయి ఉంటుంది డిస్టెన్స్ అనేది. ఎందుకంటే మన రూమ్ ఒకటి 8x8 ఉంటుంది, ఒకసారి 10x10 ఉంటుంది, 12x10 ఉంటుంది, 14x10 ఉంటుంది, 20x40 ఉంటుంది. అట్లాంటప్పుడు మనం ఎలాంటి ప్రొజెక్టర్ తీసుకోవాలి అనేది దాని గురించి నేను చెప్తాను. ఏంటంటే మీరు ప్రొజెక్టర్ కొనే టైంలో అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఏ ఆన్లైన్లోనైనా మనకు డిస్టెన్స్ గురించి క్లియర్గా ఇస్తారనమాట. అక్కడ ఏంటంటే మేము ఇన్ని మీటర్స్ ఉంటాయి, ఇంత డిస్టెన్స్ వస్తుంది అని చెప్పి క్లియర్గా రాసి ఉంటుంది. బట్ అది మనకు అర్థం కాదు. ఏంటంటే వాళ్ళు మీటర్లో ఇస్తారు, ఇక్కడ చూస్తే మనం ఇంట్లో వాళ్ళేమో ఫీట్లు అంటున్నారు, వాళ్ళేమో అదేంటి అని చెప్పి చాలామంది చాలా డౌట్గానే చూస్తుంటారు అనమాట. తీసుకోనా వద్దా అని ఆలోచిస్తారు. బట్ దీనికి ఒకటి ఏంటంటే సన్నివేశం, మనకు అక్కడ మీటర్స్ ఉంటుంది. మీటర్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు గూగుల్కి వెళ్ళి మీకు మీటర్ టు ఫీట్ అని కన్వర్టర్ అని కొడితే మీకు ఒకటి వస్తుంది అక్కడ ఆప్షన్స్ అనేది. అక్కడ మీటర్స్ దగ్గర మీరు అనేది అక్కడ 3.04 అని మీటర్స్ అని ఇస్తారు. egate i9 దగ్గరనే మీరు చూసుకోండి. అక్కడ మీకు ఈ 3.04 మీటర్స్లో మేము 120 ప్రొజెక్షన్ చేయగలుగుతుంది అని చెప్పి డీటెయిల్స్ ఇస్తారు అక్కడ మనకి. మనం అప్పుడు ఏం చేయాలంటే 3.04 అనేది ఇక్కడ టైప్ చేస్తే మనకు ఆన్సర్ అనేది 9.93 సమ్ వచ్చేస్తుంది అనమాట. అంటే 9.9 ఫీట్లో మనకి డిస్టెన్స్లో మనకు 120 వరకు ప్రొజెక్షన్ చేయగలుగుతుంది అని చెప్పి అక్కడ క్లియర్ డిస్టెన్స్ ఉందన్నమాట. అంటే దాన్ని బట్టి మనం ఏమనుకోవాలంటే మన దగ్గర 10x10 రూమ్ ఉంటే మనకు ఎగ్జాక్ట్లీ ఆ 120 ఇంచ్ అనేది అక్కడ ప్రొజెక్షన్ చేస్తుంది అనమాట. అది ఒకటి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ముందుగా. ఇంకోటి ఏంటంటే భయ మా ఇంట్లో ఇట్లా సన్నగా 7x10 ఉంది, 7x5 ఫీటే ఉంది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. బట్ డిస్టెన్స్ అనేది ఏంటంటే ఎప్పుడైనా సరే అడ్డంలో కానీ నిలువులో కానీ కంపల్సరీ చూసుకోండి. అడ్డంలో మనకు మినిమం 7 to 8 ఉండేటట్టు చూసుకోండి. డిస్టెన్స్లో మినిమం 10 ఉండేటట్టు చూసుకోండి. ఏ రూమ్ అయినా కూడా మినిమం 7 అయితే కంపల్సరీ ఉంటుంది అడ్డంలో. మనకు డిస్టెన్స్ వైజ్గా చూస్తే మాత్రం 10 ఫీట్ లాంగ్లో ఉండేటట్టు చూసుకోండి. 6-7 అయినా సరిపోద్ది. బట్ ఏంటంటే మన పిక్చర్ అనేది తగ్గుతుంటుంది. రాను ప్రొజెక్షన్ సైజ్ అనేది 120 నుంచి 100 నుంచి 80కి 60కి అట్లా మనకు దగ్గరికి చిన్నగా వచ్చినప్పుడు మనకు దాని మీద కిక్ అనేది ఉండదు పిక్చర్కి. 60, 55 అంటే 55 టీవీసే వస్తున్నాయి భయ్య. మనకు 55 ప్రొజెక్షన్ చేస్తే కిక్ ఉండదు కదా. మినిమం 120 ఎబో ఉండదట్టే చూసుకోండి. అంటే మినిమం 10 to 8 ఫీట్ టు 10 ఫీట్ డిస్టెన్స్ ఉండేటట్టు చూసుకోండి గోడ నుంచి వెళ్ళి, వాల్ నుంచి వెళ్ళి మనం ప్రొజెక్టర్ పెట్టే దగ్గర. ఇంకోటి ఏంటంటే ప్రొజెక్టర్ మాకు 14 ఫీట్ దూరం ఉంది, మాకు అడ్డం 7 ఉందని చెప్పి కామెంట్లో ఒకటి వచ్చింది భయ్య, నేను దాన్ని పిక్ చేసుకున్నాను. అయితే ఇదేంటంటే మీరు ఏం చేయండి అంటే 7 వస్తే మీకు అక్కడ ప్రొజెక్షన్ అనేది ఎంత ప్రొజెక్షన్ పడుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. మీరు తీసుకున్న దాని మీద మీరు 14 అంటే చాలా లాంగ్ ఉన్నది అన్నట్టు. బట్ ఇటు 10 ఉండాలి, మీకు 10 to 12 అడ్డం ఉండాలి మీకు. అప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రొజెక్టర్ అనేది కొంచెం దగ్గరికి తీసుకోవాలి. ఆ దగ్గరికి తీసుకోవాలంటే మనకు క్లాంప్స్ దొరుకుతాయి అండ్ స్టాండ్స్ దొరుకుతాయి. మీకు స్క్రీన్ మీద ఫిక్స్ చేస్తాను, అక్కడ చూడండి ఒకసారి. అవి వాడి మనం కొంచెం 10 ఫీట్ వరకు తెచ్చుకోండి. అక్కడ మీకు ఆ వాల్ ఎంతవరకు సెట్ అవుతుందో చూసుకొని అట్లా ప్రొజెక్షన్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇంకోటి మీద ఫ్యాన్స్కు తగలకుండా చూసుకోండి, ఎందుకంటే జాగ్రత్త ఈ ఫిట్ చేసేటప్పుడు ఫ్యాన్స్కి కానీ ప్రొజెక్టర్ అనేది తగలకుండా చూసుకోవాలి. అదొకటి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. డిస్టెన్స్ వైజ్ మాత్రం మీకు అక్కడే పిక్చర్స్ అనేది వస్తుంటాయి. స్క్రీన్ మీద కూడా నేను పిక్చర్స్ వేస్తుంటాను, ఒకసారి చూడండి. మనకు ఎప్సన్ వాళ్ళది ఒకటి నాకు పిక్చర్ దొరికింది. చాలా ఉన్నాయి, ఏ కంపెనీకి ఆ కంపెనీకి మనకు డిస్టెన్స్ వైజ్గా చార్ట్స్ అనేది ఆన్లైన్లో దొరుకుతాయి. మీరు అక్కడ నుంచి వెళ్ళి ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, పిక్చర్ని చూసుకోవచ్చు అక్కడ నుంచి వెళ్ళి సైజులు అని చెప్పి. సపోజ్ egate ఉంది, ఎప్సన్ ఉంది, మనకు చాలా కంపెనీలు ఉన్నాయి ఇందులో, బెన్క్యూ ఉంది, వాటికి మనకు చార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇంకోటి దాని మీద ప్రొజెక్టర్ కొనేటప్పుడు కూడా మనకు డిస్టెన్స్ అనేది క్లియర్గా ఇస్తారు. దాని మీద ఎంత డిస్టెన్స్ పెడితే ఎంత వస్తుంది, వాళ్ళు ఏంటంటే 120 వస్తుంది, 150 మనకు మ్యాక్సిమం ఎంత వస్తుందో క్లియర్గా ఇస్తారు వాళ్ళు. మనకు 10 ఫీట్ పెడితే 300 ఇంచెస్ వరకు వస్తుంది అని చెప్పి ప్రొజెక్టర్ మీద రాసి ఉంటే ఒకటి 300 వరకే రాదు అది ఎప్పటికీ. మనం సైజు దూరం తగ్గినా కొద్దీ
పిక్చర్ క్వాలిటీ అనేది తగ్గుతుంటుంది అన్నమాట. పిక్చర్ క్వాలిటీ తగ్గినప్పుడు మనకు సైజ్ అనేది తగ్గుతుంటుంది, క్వాలిటీ అనేది ఏమాత్రం తగ్గదు. అక్కడ మీకు అనేది లెన్స్ అనేది ఉంటుంది, అక్కడ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్ది. అది మనకు అడ్జస్టబుల్ లెన్స్ కూడా దొరుకుతాయి ఇందులో. ప్రతి ఒక్క బడ్జెట్లో కూడా మీకు అడ్జస్టబుల్ లెన్స్ వస్తాయి. దీని గురించి నేను ఒక నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ చార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మీకు. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనకు 90 degreesలో మనకు ఒక మ్యాప్ ఇచ్చేసారు. ఇక్కడ 30 inches అని చెప్పి రాశారు. ఇక్కడ 30, 40, 60, 80, 100, 120, 300 వరకు వీళ్ళు చార్ట్ అనేది ఇచ్చారు. 3 to 4 meters ఉంటే మనకి 3 to 4 meters ఉంటే మనకు 30 inches వస్తాయి. 4 to 5 40 inches, 6 to 7 60 inches, 8 to 10 80 inches, 10 to 12 100 inches, 20 to 24 200 inches, 30 to 35 inches 300 inches వరకు వస్తుందని చెప్పి క్లియర్గా వీళ్ళు చార్ట్ ఇచ్చారనమాట. ఈ చార్ట్ ప్రకారం మనం ఏంటంటే మన సైజు, మన రూమ్ ఎంత సైజు ఉందనేది ఒకసారి ఫస్ట్ ప్రొజెక్టర్ తీసుకునే ముందే మీరు రూమ్ సైజ్ ఎంత ఉందనేది ఒకటి కొలుచుకోండి. దాన్ని బట్టే ప్రొజెక్టర్ ఈజీగా సెట్ చేసుకోవచ్చు. ఎందుకంటే షాప్లోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు క్లియర్గా అడుగుతారు మీ రూమ్ సైజ్ ఎంత ఉంది అని చెప్పి. మనకు తెలియదు భయ్యా అంటే అప్పుడు కొనలేం మనం ప్రొజెక్టర్ అనేది. కంపల్సరీ రూమ్ అనేది సైజులు అనేది 100% చెక్ చేసుకోండి. మీకు తెలియకుంటే కనీసం అడుగులలో కానీ మీటర్లో కానీ ఫీట్లో కానీ కంపల్సరీ అనేది రూమ్స్ అనేది కొలుచుకొని వెళ్ళినప్పుడే ప్రొజెక్టర్ అనేది పర్చేజ్ చేయడానికి వెళ్ళండి. మనకు డిస్టెన్స్ ఎంత ఉందనేది కాదు, విడ్త్ ఎంత ఉందనేది కాదు, ప్రొజెక్టర్ ఉంటే ఎట్లయినా సెట్ చేసుకోవచ్చు భయ్య. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం డిస్టెన్స్ వేజ్గా మాత్రం భయపడకండి. ఎందుకంటే మాకు 6 feet ఉంది, ప్రొజెక్టర్ చిన్న పడుతుంది. మినిమం 6 feet ఉన్నా కూడా మనకు 100 inch అయితే ఈజీగా పడుతుంది భయ్య. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. నా ఎక్స్ప్లెయిన్ కనుక మీకు నచ్చినట్లయితే కింద లైక్ బటన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా తెలియాలనుకుంటే షేర్ చేయండి. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. బాయ్ నౌ.